ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. మొదట రాశి మేషరాశి. తీ చిలుక మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలుక వావ్. మేషరాశి వాళ్ళకి సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు. మేషరాశి వాళ్ళకి ఎవరైనా కానీ విదేశ ప్రయాణం పోవాలనుకున్నా, లేకపోతే దేశం పోయి అక్కడ జాబ్ చేయాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, 1,90,000 ఏదైనా కానీ ఒకటి చేయాలని ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పనిసరి 100కి 100 రూపాయలు తప్పనిసరి వెళ్తారు. చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని 11 సుట్లు తిరిగి స్వామివారికి దర్శనం ఇచ్చేసి మీరు వచ్చేయండి. మీరు ఏదైతే దేశం వెళ్ళాలనుకుంటున్నారో 100కి 100 రూపాయలు తప్పనిసరి వెళ్తారు. అనుకున్నది కూడా జరుగుతుంది. ఉత్త చేతుల నుంచి పోయి ఉత్త చేతుల నుంచి అయితే రారు. ఏదైతే పోయి చెయ్యాలో, ఏదైతే పోయి సాగించాలో, ఏదైతే పోయి మేము సాగించుకొని రావాలనుకుంటున్నారో, మీ మీద పెద్దలు ఎంతో ఆశపడి, పెద్దలు ఎంతో ప్రేమతోన అప్పో సప్పో అక్కడికెళ్ళో ఇక్కడికెళ్ళో కొంత అప్పు సప్పు తీసుకొచ్చి మీకు విదేశీ ప్రయాణం పంపించిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే సాగించుకోవాలనుకున్నారో, ఏదైతే మెట్టు మీరు లెక్కాలనుకుంటారో ఆ మెట్టు మీరు 100కి 100 రూపాయలు తప్పనిసరిగా లెక్కుతారు. మేషరాశి వాళ్ళు ఒకటి ఉంది, పెద్దలు వద్దునైనా ఈ పని వద్దమ్మా. మేషరాశి వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ మేషరాశి వాళ్ళకి పెద్దలు ఈ పని వద్దు అన్న వాళ్ళ మాట మీరిపోయి కాదు కూడదమని వెళ్ళి అక్కడికి వెళ్ళి కాని పని గుడక, జరగని పని గుడక, చేతనేని కాడికి అటు ఇటు చేసి ఉల్టా పల్టా చేసన్నా ఆ పని సాగించుకుని వచ్చి పెద్దల ముందులో వచ్చి వాళ్ళ ముందులపై మాట్లాడతారు. చూశారా, మీరు వద్దన్నారు, మేము వెళ్ళాం సాగించామని పెద్దలకు మెప్పిస్తారు. పెద్దలకు చాలా గౌరవంగాతోన ప్రేమతోన చూసుకుంటారు. పెద్దలు గుడక మీకు ఒకటి చూసి వాళ్ళకి ఏమో ఆనందపడతారంటే, వీళ్ళు వెళ్ళిన కాడికి వెళ్ళినప్పుడు మనమైన ఒక 2 మాటలు విని ఒక 2 మాటలు చెప్పినా వస్తాం, కానీ వీళ్ళు వెళ్తే ఆ పని సాగించుకొని వస్తారని పెద్దలు చాలా ఆనందపడతారు మీకు చూసి. మీ దగ్గర ఒకటి ఏముందంటే ఏదన్నా కావాలనుకున్నారంటే వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు. 10 మంది 10 మాటలు చెప్తే అలా తలకాయ ఊపుతారు, అవతలపై మీకు నచ్చిందే చేస్తారు. మేషరాశి వాళ్ళ దగ్గర లక్ష్మి కళ రాజాగుణం, చాలా మంచి గుణం. ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, నలుగురు ఉన్నంత సంబరం, నలుగురు ఉన్నంత ఆనందం. ఇంటికి ఎంతో కళ. మీరు ఒక్కరు ఉంటే, ఈ మేషరాశి వాళ్ళు ఒక్కరు ఇంట్లో ఉంటే చాలా గంభీర్యంతనం ఉంటారు. మీ ఇంట్లో ఉన్న పెద్దలు చిన్నలు ఉన్నా కానీ సరే చూసుకుంటారు. ఏదైనా వస్తే చూసుకుంటారు, ఏ మాట విన్నా మాట్లాడతారు, ఏదైనా ఉంటే మా వాళ్ళు చూసుకుంటారని ఈ మేషరాశి వాళ్ళ మీద చాలా భారం వేసి కూర్చుంటారు పెద్దవాళ్ళు. ఎందు గురించి అంటే మీ దగ్గర తెలివి అంతే ఉంటుంది, జ్ఞానం అంతే ఉంటుంది. ఎవరు ఎట్లా మాట్లాడుతుంటే, ఎవరు హుషారితనం ఎట్లా చేస్తుంటే అప్పుడే గమనిస్తారు. ఏదో ఇది హుషారు చేస్తుండు, ఇది ఏదో మోసం చేయనికి కూర్చుండు, ఇది ఏదో మంచి చేయని కూర్చుండడం అని అప్పుడే గమనించుకొని మీరు చాలా హుషారు మీద కూర్చుంటారండి. ఇది తెలివైన పని, అంటే చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు సాక్షంగా 7 కొండల వాసుడు. చూశారా, 7 కొండల వాసునికి దర్శనం చేసుకుంటే అప్పుండదు, ముప్పుండదు, చెడు ఉండదు, చెడు జరగదు. ఏమనుకున్నారండి, శ్రీమన్నారాయణ 7 కొండల వాసుడు అంటే చాలా గొప్ప విషయం. మీరు ఏమనుకుంటున్నచ్చు, దేవదర్శనం ఇలా వెళ్ళాం, అలా దర్శనం చేసుకున్నాం, అక్కడ దిగాం, అది చూసినాం, ఇది చూసినాం, వాళ్ళు కలిసిండ్రు, మాట్లాడినాం, మనం అట్లా, అది కాదండి. దేవుని దగ్గర పోయిన తర్వాత ఆ దేవుని గురించి పొగడండి, దేవుని గురించి ఆనందించండి. భగవంతుని సన్నిధానంలో ఒక్క కన్ను రెప్ప మూసి రొప్ప తెరిచే వరకే ఆ భగవంతునికి చూడంగానే ఇట్లా దొబ్బేస్తారు. అంతసేపులో పట్టే మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంతసేపు, అక్కడ నుంచి పోవడానికి ఎంతసేపు, అక్కడ నుంచి కొండ లేకడానికి ఎంతసేపు, ఆ లైన్ క్యూలో నిలబడి స్వామి దర్శనం దగ్గర పోగానే కనుమూర్చి కను తెరవంగానే పక్కకు జరిగిపిస్తారు. అంతే చూస్తాం ఆ భగవంతునికి. చూశారా, సాక్షంగా 7 కొండల వాసుడు ఆ స్వామి వారి దర్శనం చేసుకుంటే అప్పు ఉండదు, ముప్పు ఉండదు, చెడు జరగదు, చెడు రాదు. మూలలో ఉన్న దరిద్రం వెళ్ళిపోతుంది,
మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 7 కొండల దర్శనం అంటే తెలవదండి. వెళ్ళామా, చూసామా, వచ్చామా, అయిపోయింది. తలనీళ్ళు ఇచ్చినాం, బాగుంది, ఏదో ఇచ్చినాం, స్వామి ఒక మొక్కుపొడి తీర్చినాం, అయిపోయింది, అంతే. మరి ఫ్రీ ఉంటారు. కానీ ఆ తర్వాత ఆయన మీద ఉంది భారం అంతా. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే ఆ భారం అంతా ఆ శ్రీమన్నారాయణ మీదనే ఉంటుంది. ఆయన ఇంతవరకు నా దగ్గర కష్టపడి నష్టపడి అప్పు సొప్పు చేసుకుని నా దగ్గర వచ్చిండు, నా దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళిండు. ఆయనకు చూడాలమని మీరు దర్శనం చేసుకుని ఎంత దూరం ఉన్నా కానీ అంతటి దూరం ఆయన కొండ ఎందుకు అంత పెద్ద కొండ మీద ఉన్నాడు, ఆ నుంచి చూస్తాడు ఆయన. అది భగవంతుని నీళ్ళంటే. చూడండి, ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఒకటే ఒక కోరిక. ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నలుగురు ఏ తీరుగా ఉన్నారో మనం కూడా అదే తీరు మీద నడవాలనుకుంటున్నారు. కానీ ఒక్కటేం చెడు జరుగుతుందంటే మీకు కొన్ని రోజుల నుంచి ఇంట్లో బరకతుంటలేదు, అరకతుంటలేదు, మనసు శాంతం ఉంటలేదు, చేతుల పైసా ఆగటం లేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. నమ్మిన వాళ్ళు దూరం చేయడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, నమ్మిన వాళ్ళంతా దూరం జరగడం. సమయం పడిందిరా, ఆపద పడిందిరా, 10 రూపాయల సాయం చేయండిరా ఎవరికన్నా. కానీ నీ దగ్గర ఉన్నప్పుడు తిన్నరు, అవతల పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి చేయి జాపితే మీకు 1 పైసా నమ్మతలేరు. చూశారా, విధిగాచారం కాలకంటక దరిద్రమంతా అది ఎక్కడి నుంచి తిరిగి అది మీ నెత్తి వచ్చి కూర్చున్నది. జాగ్రత్తగా ఉండాలి. శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఒక కోరిక ఏమనుకుంటున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి పరమాత్మని ఆ భగవంతుని మీద ఎంతో ధ్యానం పెట్టి ఎంతో ఆలోచన పెట్టి భగవంతుని మీద నమ్మి మీరు కూర్చున్నారు. భగవంతునికి నమ్మి నడిచిన వాడు ఎప్పుడు చెడిపోడు. భగవంతునికి నమ్మిన వాడు ఏ కాలకంటక దరిద్రమంతా రాదు, ఏబీ రాదు. నాయన భగవంతునికి నమ్మిన నడవండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఏమన్నా వినాలనుకుంటే మళ్ళీ వినండి. మీ పేరు మీద, ఈ రాశి మీద, మేషరాశి మీద గురి ఎన్నిట్లో ఉన్నాడు, శని ఎన్నిట్లో ఉన్నాడు, ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ సాక్షితంగా 4 పడ్డాయి. మేషరాశి వాళ్ళకు ఆదాయం 11. వావ్, ఆదాయం 11 అంటే చాలా గొప్ప విషయం. వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే శని 4 ఉంది, గురువు 11 ఉన్నాడు. అది అంటారు కదా, వెనకటి కాలం ఏమంటుండ్రి, గాలి వచ్చినప్పుడే తురుపు పట్టాలి, మంచి వచ్చినప్పుడే మనం శ్రద్ధ పడాలి, 4 డబ్బులు సంపాదించేటప్పుడే ఎక్కువ కష్టపడాలి, వయసు ఉన్నప్పుడే కష్టపడితే 4 రూపాయలు సంపాదిస్తాం, వయసు దిగినప్పుడు అప్పుడు కూర్చొని తినవచ్చు. చూశారా, ఎంత మంచి మాట. మీరు మేషరాశి వాళ్ళు తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. నా ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్కి మాట్లాడండి. మీ డౌట్ ఏముందో, ఏం అడగాలనుకుంటున్నారో 190 ఎన్నో ఉంటాయి. అవన్నీ ఇంట్లో చెప్పాలంటే కాదండి. మీరు ఏదన్నా వినాలనుకుంటే, ఏదైతే వినాలనుకుంటారో మీకు నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.